నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రహం నిండా మహాసముద్రాలే ధృవీకరించిన శాస్త్రవేత్తలు. బద్రీనాథ్ హైవే మూత, జోషిమఠ్లో చిక్కుకున్న 3000 మంది యాత్రికులు. ఆగస్టు 15 నుండి ఏపీ ప్రజలకు పండగే. అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల అమలుకు ప్రభుత్వం కసరత్తు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. తిరుమల ఆలయంలో పోకిరీల ప్రాంక్ వీడియో, చట్టపరమైన చర్యలకు ఉపక్రమించిన టీటీడీ, యూట్యూబర్లపై మండిపడుతున్న భక్తులు. సబ్సిడీ ధరలకే నిత్యావసర వస్తువులు, బియ్యం, కందిపప్పు విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు, సంతోషం వ్యక్తం చేసిన జనం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారి భక్తులను ఆట పట్టిస్తూ తీసిన ఓ ప్రాంక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వేచి ఉండే నారాయణగిరి షెడ్లలో 2 తమిళనాడు యువకులు చేసిన ఈ ప్రాంక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది. భక్తులు వేచి ఉన్న నారాయణగిరి షెడ్లోని ఓ కంపార్ట్మెంట్కు ఎప్పటిలానే టీటీడీ సిబ్బంది తాళాలు వేశారు. అయితే కంపార్ట్మెంట్కు తాళాలు తీస్తున్నట్టు వాసన్ నటించాడు. దీంతో కంపార్ట్మెంట్లో కూర్చుని ఉన్న భక్తులు టీటీడీ ఉద్యోగిగా భావించి దర్శనానికి పంపుతున్నారనే ఉద్దేశంతో ఒక్కసారిగా పైకి లేచారు. అంతలోనే వాసన్ వెకిలి నవ్వులతో అక్కడి నుంచి పరుగు తీశాడు. ఈ దృశ్యాలను అతని స్నేహితుడు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన పలువురు భక్తులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ వీడియో గురువారం వైరల్ కావడంతో విజిలెన్స్ విచారణకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. కాగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయమైన చర్యంటూ టీటీడీ గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో ఖండించింది. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే భక్తుల ప్రాంక్ వీడియోపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి అని హెచ్చరిస్తున్నారు. పింఛన్ల పెంపు, మెగా డిఎస్సి, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సహా పలు హామీలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం మరో 3 కీలక ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అత్యంత ఆదరణ పొందిన అన్నా క్యాంటీన్లు జగన్ మూతవేశారు. 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చే ఈ క్యాంటీన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సైతం మహిళలకు కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. శిథిలావస్థకు చేరిన క్యాంటీన్ భవనాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే 183 క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చేందుకు స్థానిక పురపాలక శాఖకు అప్పగించారు. దాదాపు 20 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. మరోవైపు అన్నా క్యాంటీన్లకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ పరికరాల కొనుగోలు కోసం మరో 7 కోట్ల రూపాయలు అందజేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ దశలో ఆగిపోయిన మరో 20 అన్నా క్యాంటీన్ భవనాలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు 65 కోట్ల రూపాయలు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈసారి అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేయనున్నారు. గతంలో ప్రభుత్వం 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందించగా ఈసారి ప్రజలను సైతం ఇందులో మమేకం చేయనున్నారు. వాస్తవానికి ఇప్పటికే చాలా చోట్ల అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రారంభించి నిరంతరం భోజనం అందిస్తున్నారు. దాతల సహకారంతో ఈ క్యాంటీన్లను సొంతంగా నడుపుతున్నారు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు లేదా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎవరైనా ఆ రోజు ఆహారం అందించేందుకు సాయం చేస్తే వారి పేరిట భోజనాలు పెడుతున్నారు. ఇక మీదట కూడా దీన్ని కొనసాగించనున్నారు. ఎవరైనా ముందుకు వచ్చి వారు సూచించిన వారి పేరిట భోజనం పెట్టాలని కోరితే అందుకు తగ్గ రుసుము తీసుకుని ఆ రోజు వారి పేరిట భోజనం అందించనున్నారు. అదే రోజు క్యాంటీన్ ఆవరణలో దాతల పేర్లు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంతమందికి భోజనం పెడితే ఎంత ఖర్చవుతుందనే వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే విరాళాలు సైతం సేకరించే పనిలో ఉన్నారు. అన్నా క్యాంటీన్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా నిధులు సమీకరించనున్నారు. ఇటు దాతల సహకారం, అటు ప్రభుత్వ నిధులతో అన్నా క్యాంటీన్లు గతం కన్నా మిన్నగా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం. దీన్ని సైతం ఆగస్టు 15న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆధార్ కార్డు ఆధారంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ అవకాశం కల్పించేందుకు చకచకా ఏర్పాటు సాగిపోతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం పనితీరును పరిశీలించిన అధికారులు అక్కడి ఇబ్బందులు, సాంకేతిక అంశాలు, నిర్వహణ భారం తదితర అంశాలపై ఓ అవగాహనకు వచ్చారు. తిరుమలలో భక్తురాలిపై ఓ చెట్టు కొమ్మ విరిగిపడడంతో యువతికి తీవ్ర గాయాలైంది. తిరుమలలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ అమ్మాయికి అనుకోని సంఘటన ఎదురైంది. రెప్పపాటు సమయంలో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కాకపోతే ఆమె నడుముకు తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. స్వామివారి దర్శనం అనంతరం ఆ అమ్మాయి జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళింది. అయితే అనుకోకుండా ఆ సమయంలో ఒక్కసారిగా చెట్టుపై నుంచి ఓ భారీ కొమ్మ విరిగి బలంగా ఆమె తల మీద పడింది. దీంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా అక్కడే కింద పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్నవారు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి ఆ అమ్మాయిని టీటీడీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆ అమ్మాయికి వెన్నుపూసకు బలంగా గాయాలైనట్లు సమాచారం. అనధికారిక హాకర్లను పట్టించుకోకుండా తిరుమలలో షాపులకు నోటీసులు జారీ చేసింది టీటీడీ. తిరుమలలో విచ్చలవిడిగా పెరిగిపోయిన అనధికారిక హ్యాకర్లను నిర్మూలించాలని, కొండపై అక్రమాలను ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పట్టించుకోకుండా అందుకు విరుద్ధంగా టీటీడీ రెవెన్యూ, పంచాయతీ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 30 దుకాణాలకు ఆక్రమణలకు పాల్పడ్డారు అంటూ గురువారం నోటీసులు అందించారు. దీనిపై తిరుమల వ్యాపారులలో పాలకపక్షం పట్ల టీటీడీ తీరు పట్ల తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతోంది. తట్టల పేరుతో కొండపై అసాంఘిక శక్తులు పెరిగిపోతున్నప్పటికీ వాటిని తొలగించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ విభాగం తమ అసలు విధులను పట్టించుకోకుండా అసలే వ్యాపారాలు లేకుండా టీటీడీ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లోపల ఈగలు తోలుకుంటూ కూర్చున్న వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపించారు. టీటీడీ కేటాయించిన దుకాణం కంటే 2 అడుగులు ముందుకు వచ్చారంటూ ఈ ఆక్రమణకు 3 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ నోటీసులు దుకాణదారులకు అందించారు. కొండపై వైసీపీ పాలనలో పెరిగిపోయిన అక్రమ వ్యాపారులను తొలగించండి మహాప్రభో అంటూ మీడియా, అటు తెలుగుదేశం, జనసేన పార్టీలు కొండపై వ్యాపారాలు నిర్వహించుకుంటున్న స్థానికులు చేస్తున్న డిమాండ్కు టీటీడీ అధికారులు వక్ర భాష్యం చెబుతూ ఎవరైతే టీటీడీకి సహకరిస్తున్నారో వారిపైనే తిరిగి నోటీసులు జారీ చేస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఇక ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆదివార ఆస్థానం, సాయంత్రం పుష్ప పల్లకిలో మలయప్ప స్వామి దర్శనం ఉండడంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 15వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే తిరుపతి కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీ నుంచి 20 వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగబోతున్నాయి. ఇందుకోసం జూలై 17వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తామని అర్చకులు వెల్లడించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు అప్పుడప్పుడు జరుగుతాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా శైవాగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు జరుపుతారు. ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారిని 65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 29,015 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. జోషిమఠ్లోని బద్రీనాథ్ హైవేపై పర్వతం విరిగిపడడం యాత్రికులకు ఇబ్బందిగా మారుతోంది. శిథిలాల కారణంగా మూసుకుపోయిన హైవేపై గత 3 రోజులుగా 3,000 మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు. చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ నుండి తిరిగి వస్తున్న వందలాది మంది యాత్రికులు గురుద్వారాలో తలదాచుకున్నారు. విరిగిన పర్వత శిథిలాలను తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. జోషిమఠ్ బద్రీనాథ్ హైవేపై పర్వతం నుంచి విరిగిపడ్డ పెద్ద రాయి రోడ్డును అడ్డుకుంది. 3 రోజులుగా బండను పగలగొట్టే పనులు జరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు బ్లాస్టింగ్తో ఈ బండ పగిలిపోయింది. బ్లాస్టింగ్ అనంతరం అక్కడక్కడా చెత్తను తొలగించే పనులు ప్రారంభించారు. చెత్తను తొలగించి రోడ్లను క్లియర్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రహదారి మూసివేత కారణంగా సిక్కు తీర్థయాత్ర హేమకుండ్ సాహిబ్,
మొదటి స్టాప్ అయిన గోవింద్ ఘాట్లోని గురుద్వారాలో 2000 మందికి పైగా యాత్రికులు బస చేస్తున్నారు. అందులో 1000 మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ యాత్ర నుండి తిరిగి వస్తున్నారు. వారిని గోవింద్ ఘాట్ గురుద్వారా వద్ద నిలిపివేశారు. హేమకుండ్ నుండి తిరిగి వచ్చిన 550 మంది యాత్రికులు, బద్రీనాథ్ నుండి తిరిగి వచ్చిన 150 మంది యాత్రికులు సహా 700 మందికి పైగా యాత్రికులు జోషిమఠ్ గురుద్వారా వద్ద నిలిపివేయబడ్డారు. కోత్వాల్ జోషిమఠ్ రాకేష్ చంద్ర భట్ తెలిపిన వివరాల ప్రకారం జోషిమఠ్లో 500కు పైగా చిన్న పెద్ద వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భద్రతా సిబ్బందిని పర్యవేక్షించాలని ఇంటెలిజెన్స్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి నేడు ఇంటెలిజెన్స్ డీఎస్పీ విశ్వనాథ్ విచ్చేసి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి, శ్రీకాళహస్తి పట్టణ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం ఎస్పీఎఫ్ సిబ్బంది, దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు, హోంగార్డ్ సెక్యూరిటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం దేవస్థానంలోని పలు ప్రాంతాలను, దేవస్థానం వెలుపల పలు ప్రాంతాలను ఇంటెలిజెన్స్ డీఎస్పీ విశ్వనాథ్ వారి బృందం పర్యవేక్షించి ఎస్పీఎఫ్ సిబ్బందికి, ఆలయ అధికారులకు, సెక్యూరిటీ గార్డ్స్కు, హోంగార్డ్స్కు తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి, డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ మరియు దేవస్థానం అధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, హోంగార్డ్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తి బిఎన్ కండ్రిగ పార్లపల్లి పంచాయతీ పరిధిలోని కాళహస్తి తడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 యువకులు దుర్మరణం చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒడిశాకు చెందిన రాజ్ సింగ్ బాల్, సింగ్ శుక్రదేవ్ దేవపురం మండలంలోని ఆలతూరు గ్రామ పరిధిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరు బైక్పై శ్రీకాళహస్తి బయలుదేరి వచ్చే క్రమంలో పార్లపల్లి వద్ద రాగానే శ్రీకాళహస్తి నుంచి వస్తున్నటువంటి కారు ఢీకొనడంతో 2వీలర్లో వస్తున్న 3 అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్ పరారీ కాగా స్థానికుల సమాచారం మేరకు మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు పంచనామా నిమిత్తం తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకి సంబంధించిన బంధువులు వస్తే వారికి మృతదేహాలను అందించినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రుణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదిగేందుకు బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, పొన్నాల చంద్ర జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విచ్చేసిన ముఖ్య అతిథులు అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామని, బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం నుండి సహాయ సహకారం ఎల్లవేళలా అందిస్తామని, నామినేటెడ్ పదవులలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మీరు ఎందుకంటే మీరు ఒక పద్ధతి ప్రకారం భగవంతుని నమ్ముకునే దైవ సమానులు, మీకు ఎంత చేసినా రుణం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు కూడా అన్ని విభాగాల్లో కూడా వీలైనంత వరకు సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తామనేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నేరాలను నియంత్రించి శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని మరింత పెంచినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తిరుపతిలో నేరాల నియంత్రణ కోసం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆకస్మికంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహించారు. తిరుపతి నగరంలో రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించడం కోసం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళల్లో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది స్వీయ రక్షణతో పాటు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నేర ప్రవృత్తి కలిగిన వారిపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. మన తిరుపతి డిస్ట్రిక్ట్లో ఈరోజు మొత్తం నైట్ బీట్స్ చంద్రగిరి సబ్ డివిజన్ సంబంధించినవి, తిరుపతి సబ్ డివిజన్ సంబంధించినవి ఒకసారి ఆ బీట్ కానిస్టేబుల్స్ తోటి మాట్లాడి వాళ్ళ విధులు ఎలా చేస్తున్నారు, సో వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సూచనలు ఇచ్చే దాని మీద నైట్ ప్యాట్రోలింగ్ కొంచెం ఎఫెక్టివ్గా చేసి టౌన్లో కావచ్చు ఎక్కడ న్యూసెన్స్ లేకుండా అట్లాగే ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి మా వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి
వాళ్ళకి కొంచెం సూచనలు ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా అందరికీ కూడా బ్రీఫింగ్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు తమ సమస్యలను ధైర్యంగా వివరించగలిగే సురక్షిత వేదిక కావాలనే లక్ష్యంతో చిత్తూరులో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలను ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం, వివరించడం వంటివి చేయడం వల్ల మహిళల్లో చైతన్యం రావడం జరుగుతుందని అన్నారు. ఈ కేంద్రంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో ఉన్న సదుపాయాలు, సౌకర్యాలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి, చిత్తూరు సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రావణ్ కుమార్, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, 2 టౌన్ సిఐ వలసయ్య, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు, పలువురు పోలీస్ అధికారులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో మనం కౌన్సిలింగ్ చేసి ఎందుకు ప్రయత్నించకూడదు, ఈ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక రోజు ఇక్కడ మనకు వచ్చిన అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, ఇప్పుడు ఒక్కొక్కసారి చాలా ఆస్తి తగాదాలు వస్తాయి. దానిలో పోలీసులు డైరెక్ట్గా జోక్యం చేసుకునేది ఏమీ ఉండదు. మనం ఎక్కడైతే నేరం జరుగుతుందో అప్పుడే వస్తాం. కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తగ్గిపోయి వాళ్ళిద్దరు పరస్పరం వాదులాడుకోవడం, కొట్టుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, లేదా హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి ఉన్నా, అత్తయ్య మామయ్య ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఉన్నా, లేదా ఫ్యామిలీస్కి మధ్య డిస్ప్యూట్ ఉన్నా కూడా వీటన్నిటిని కూడా మన కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రెండు వైపులా వాళ్ళు ఏం చెప్తారో మొత్తం విని దాని తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అల్టిమేట్గా వాళ్ళు ఒక కాంప్రమైజ్కి రారు. అండ్ అందులో ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందంటే ఫైనల్గా మనం ఎఫ్ఐఆర్ వేసుకుని ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సామాన్యులకు నిత్యావసర సరుకులు అందజేసేలా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీకి అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. తిరుపతి రైతు బజార్లో బియ్యం, కందిపప్పును సబ్సిడీపై ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీపై కందిపప్పు, బియ్యాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రైతు బజార్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులను రాయితీపై ఇచ్చేందుకు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ప్రజలందరూ ఈ రాయితీపై ఇచ్చే కందిపప్పు మరియు బియ్యాన్ని కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అంతకుముందు వినియోగదారులు మాట్లాడుతూ ఇటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం సంతోషంగా ఉందని, కందిపప్పు, బియ్యం తరహాలోనే చక్కెర, వంట నూనె వంటివి సబ్సిడీపై ఇస్తే బాగుంటుందని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ధరలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నిన్న జాయింట్ కలెక్టర్ గారు కౌంటర్ 160 రూపాయలకి దేశవాళీ కందిపప్పుని, 49 రూపాయలకి స్టీమర్ రైస్ని, 48 రూపాయలకి రా రైస్ని ఓపెన్ చేశారు. ఈ సదవకాశంతో ప్రజలు పెరిగిన ధరలను చాలా వరకు తగ్గించుకొని రైతు బజార్లందరూ ఉపయోగించుకొని చేసుకోవచ్చని మనం చేసుకుంటాం. ప్రతి మధ్య తరగతి కుటుంబాలకి ఇక్కడ ఉంది నాణ్యమైన సరుకు బాగుంది. నేను కూడా తీసుకున్నాను. బయట అంతా ఎక్కువ రేటు ఉంది. రైసు బాగుంది, కందిపప్పు బాగుంది. మధ్య తరగతి కుటుంబాలకు ఉంటే బియ్యం, కందిపప్పు బాగా సౌకర్య ధరలతో మనకి అందిస్తున్నారు. అందరూ కొనుక్కొని హ్యాపీగా బాగా ప్రభుత్వం కల్పించింది. మనం అవకాశం ఉపయోగించుకొని కోరుతున్నాము. తిరుపతి నగరపాలక సంస్థకి సంబంధించిన పారిశుద్ధ్య వాహనాలకు ఫిట్నెస్ లేవని, అలాంటి వాటిని రోడ్లపైకి తీసుకురావడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డిని బీజేపీ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య వాహనాలకు చాలా వరకు ఫిట్నెస్ లేవని, కండిషన్లో ఉన్న వాహనాలనే వినియోగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నిబంధనలు చెప్తున్నాయి, ఎందుకు మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయలేదు? పూర్తిగా ఈ శానిటేషన్ వెహికల్ రిపేర్స్లో కానీ, మరమ్మతుల్లో కానీ, డీజిల్లో కానీ, రీప్లేస్మెంట్ ఆఫ్ టైర్స్లో కానీ పూర్తిగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. లక్షల రూపాయలు దీంట్లో కొల్లగొట్టారని చెప్పి ఫిర్యాదు వచ్చిన కారణంగా ఈరోజు మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 80% వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేవంట. అంటే ఫిట్నెస్ ప్రభుత్వ వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే వీరు ప్రజల్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు? కాబట్టి ఇది పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యం. ఇది ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. తిరుపతిలోని శ్రీ మహాగణపతి, శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ తెలిపారు. తిరుపతి నెహ్రూ నగర్లోని శ్రీ మహాగణపతి, శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ
గత 45 సంవత్సరాలుగా ఆలయ వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రజలు విచ్చేసి శ్రీ కావమ్మ మారయ్య అనుగ్రహాన్ని పొందాలని కోరారు. నెహ్రూ నగర్ జ్యోతి డాష్ దగ్గర శ్రీ కావమ్మ మారయ్య ఉత్సవాలు ప్రతి సంవత్సరం దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాల పై నుంచి ఇక్కడ గుడి ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో ఈ సంవత్సరం 19వ తేదీ ఈ నెల 19 నుండి 22 వరకు 19 శుక్రవారం అమ్మవారి కళ్యాణోత్సవం స్టార్ట్ అవుతుంది. శనివారం సారి, ఆదివారం అగ్నిగుండం, సోమవారం అన్నదాన కార్యక్రమాలు 4 రోజులు జరుగుతాయి. దీనికి గాన ఇంకా రేపు శుక్రవారం నాటికి తిరుపతి చుట్టుపక్కల పుర ప్రజలందరూ వచ్చి ఈ యొక్క కావమ్మ మారయ్య ఉత్సవాలని అందరూ తిలకించి అమ్మవారికి కృపకి పాత్ర కావాలని కోరుచున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క ఈ యొక్క ఆలయానికి కమిటీ సభ్యులు కానీ విరాళ దాతలు విరాళాలు ఇచ్చి ఈ యొక్క ఉత్సవాలు వార్షిక ఉత్సవాలకి తోడ్పాటు అందించే వాళ్ళందరికీ కూడా మీ యొక్క మీడియా ద్వారా అందరినీ ఆహ్వానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ 4 రోజుల కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. శుక్రవారం అమ్మవారి ఊరేగింపు వీధులంతా తిరుగుతుంది. 3 వీధులు తిరిగితే మళ్ళీ ఆడి నుంచి వచ్చి శనివారం సారపంచం, ఆదివారం అగ్నిగుండం, సోమవారం అన్నదాన ప్రభు, మన కట్టా జయరాము ధర్మకర్త. కావమ్మ మారయ్య గుడి గత 70 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. వచ్చే శుక్రవారం 19వ తేదీ నుంచి 4 రోజులు వరుసనే ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఈ ఉత్సవాలు 19న గణపతి పూజతో మొదలయ్యి 4 రోజులు 22వ తేదీన అన్నదానంతో ముగుస్తుంది. తిరుపతి కోటకొమ్మల వీధిలోని ఓ ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 40 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని శివకుమార్ వాపోయారు. తిరుపతి కోటకొమ్మల వీధిలోని శ్రీ త్రివేణి మెడికల్ ఏజెన్సీలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి పెద్దగా శబ్దం రావడంతో త్రివేణి మెడికల్ ఏజెన్సీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో దుకాణంలో మంటలు చెలరేగడాన్ని గుర్తించి ఇరుగు పొరుగు అగ్నిమాపక సిబ్బందికి దుకాణ యజమానికి సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని 10 కంప్యూటర్లు, మందులు, క్యాష్ కౌంటర్లో ఉన్న నగదు సుమారు 5 లక్షల రూపాయలు దగ్ధమైందని యజమాని శివప్రసాద్ వాపోయారు. పెద్ద సౌండ్ వచ్చింది, ధమ్మని సౌండ్ వచ్చింది. ఫస్ట్ బయటకు చూస్తే మళ్ళీ ఆయన పవర్ అంతా వెళ్ళింది. సరే డోర్ ఓపెన్ చేసి గాలి డోర్ ఓపెన్ చేశాను. సరే ఇంకా వాష్రూమ్ పోయేస్తాం, యోగా క్లాస్ పోవాలి 5 o'clock అని చెప్పేసి వాష్రూమ్ వెళ్ళాను. లైట్గా ఫ్లేమ్ కనిపించింది. ఐ థాట్ ఇట్ ఈస్ సీసీ కెమెరా లైట్ ఏమో అని, పవర్ పోయింది, సీసీ లైట్ ఆన్ అయింది అనుకున్నా. బట్ వచ్చి చూసేటప్పుడు ఫైర్ స్టార్ట్ అయింది. ఇమీడియట్గా గ్లాస్ పగిలింది, కొన్ని ఎరగొట్టాము. ప్లస్ వాటర్ అంతా బయట అందరూ కలిసి వాటర్ అంతా పోసి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఫైర్ ఆఫ్ చేసేసాము. అంతలోపు మళ్ళీ ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ ఇంజిన్ రిమైనింగ్ ఫైర్ అంతా కూడా ఫైర్ ఇంజిన్ ఆఫ్ చేసేసారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి గట్టి సౌండ్ రాగా తదుపరి 5-10 నిమిషాల్లో మా అంగడి నందు ఫైర్ బ్రోకౌట్ అయ్యి ఆఫీస్ రూములో ఉన్న 10 కంప్యూటర్లు స్టాకు, ఆ ఫ్లేము స్టాక్ రూమ్ కూడా స్ప్రెడ్ అయ్యి పార్షియల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. మా నైబర్స్ వాళ్ళు ఫోన్ చేయగా మేము 4:40 ఆ ప్రాంతంలో వచ్చి రావడం జరిగింది. ప్రాథమికంగా 40 నుంచి 50 లక్షలు నష్టమై ఉంటుందని ఒక అంచనా అండి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ ఆందోళనకు దిగారు. గత 10 సంవత్సరాలుగా చాలని స్టైఫండ్తో పనిచేస్తున్న తమకు 7,000 నుంచి 15,000కు గౌరవ వేతనాన్ని పెంచాలని ఏపీ వెటర్నరీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఈజా డిమాండ్ చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల ఎదుట విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. పశువైద్య కళాశాల ఆడిటోరియం ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు బైఠాయించి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. 2010 నుంచి ఈ రోజు వరకు మా స్టైఫండ్ 7,000గానే ఉంది. మేము దీని మీద గత 10 సంవత్సరాలుగా
మా సీనియర్స్ పోరాటాలు చేస్తూ వస్తున్నారు, మా సీనియర్స్ రిప్రజెంటేషన్ లెటర్లు ఇస్తూ వస్తున్నారు. కానీ దీని మీద యూనివర్సిటీ ఆఫీసర్లు లేదా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు, వీసీ కానీ రిజిస్ట్రార్ కానీ దీని మీద ఎవరు ఇప్పుడు దాకా స్పందించలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ లెటర్ పట్టుకుని వెళ్తే వాళ్ళు మాకు ఒక ఏదో తెలియని ఒక ఫేక్ రిప్రజెంటేషన్ లెటర్ వాళ్ళకున్న ఒక సోర్స్ని తీసుకొచ్చి మేము మీ స్టైఫండ్ని 7,000 నుంచి 20,000కి లేదంటే 14,000కి ఇంక్రీజ్ చేస్తున్నామని ఏదో కుంటి సాకులు చెప్తూ ఇప్పుడు దాకా స్టైఫండ్ని పెంచకుండా ల్యాక్ చేస్తూ వచ్చారు. దీని మీద మేము ఈరోజు క్లాసులన్నింటినీ మేము బహిష్కరించి ఈరోజు మేము స్ట్రైక్కి కూర్చున్నాము. 7,000 ఏంటంటే మరి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మాకు చాలా అంటే చాలా తక్కువ. లైక్ రాజస్థాన్లో 23,000, యూపీలో 22,000, వెస్ట్ బెంగాల్లో 20,000 మినిమం ఇస్తున్నారు. 10,000 కూడా లేదండి, 7,000. మరి లాస్ట్ 10 years నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది? మినిమం అసలు చేంజ్ కూడా లేదు. ఫీజులు పెరుగుతున్నాయి. మరి మా ఇంటర్న్షిప్ అసలు ఆ స్టైపెండ్ సంగతి ఏంటి? ప్రతి దాంట్లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, ఈ ఫుడ్ ఛార్జెస్ పెరుగుతున్నప్పుడు, మొత్తం అన్ని ఛార్జెస్ పెరుగుతున్నప్పుడు మా స్టైపెండ్లో ఇంక్రీజ్ చేయడం అన్నది ఒక్కరు కూడా అసలు ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదు? దీని గురించి కొంచెం గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకొని ఏదో ఒకటి మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాము. చిత్తూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. పులిచెర్ల జెడ్పీటీసీ మురళీధర్, 4 ఎంపీటీసీ సభ్యులు, 7 మంది సర్పంచ్లు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. చిత్తూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, పులిచెర్ల జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. మురళీధర్తో పాటు 7 సర్పంచ్లు, 4 ఎంపీటీసీ సభ్యులు వైసీపీకి రాజీనామా చేశారు. జెడ్పీ సీఈఓ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్కు అందజేయాలని జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తెలిపారు. వైసీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి మరియు జెడ్పీటీసీ పదవి 2 రాజీనామా, 7 మంది సర్పంచ్ రాజీనామా ఇచ్చారు. పార్టీకి 4 ఎంపీటీసీలు రాజీనామా ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కారకులైన మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమలు చేస్తారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. తిరుపతి రిజర్వాయర్ రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో 27వ డివిజన్కి చెందిన మహిళలకు టీడీపీ 7వ క్లస్టర్ అధ్యక్షులు బుల్లెట్ రమణ, మైనార్టీ నాయకులు జుబేదా ఆధ్వర్యంలో మహిళలకు స్వీట్ బాక్సులు, చీరలు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా కూడా ఈ విధంగా మరి ఈ పసుపు చీరలు, అదేవిధంగా స్వీట్ పంచడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఆ అమ్మాయికి కూడా మేము పార్టీ తరఫున తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆ అమ్మాయికి కూడా మరి సముచిత స్థానం పార్టీలో కూడా కల్పించడానికి కూడా మేమంతా కూడా నాయకులంతా కూడా నిర్ణయం తీసుకొని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 11 మంది విద్యార్థులు ప్రగతి స్కాలర్షిప్కు ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం కంప్యూటర్ కోర్స్ చదువుతున్న 11 మంది చిన్నారులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి వారు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి సంవత్సరానికి 50,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాలకు గాను 1,50,000 రూపాయలు ప్రగతి స్కాలర్షిప్ అందుతుందని, విద్యార్థినుల విద్యకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనేది ఏఐసిటీ వాళ్ళు శాంక్షన్ చేస్తారు. ఇది సంవత్సరానికి 50,000 లెక్కన ఉంటుంది. మనకు 3 years డిప్లొమా కాబట్టి 3 years 50,000 ఇస్తారు. ఇది కంట్రీ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు. కంట్రీ లెవెల్లో అన్ని మెరిట్ పిల్లలు సెలెక్ట్ చేస్తారు. దాంట్లో మన కాలేజ్ నుంచి 11 మంది సెలెక్ట్ కావడం గొప్ప విషయము. ఎస్పెషలీ కంప్యూటర్ స్టూడెంట్స్ 7 మంది సెలెక్ట్ అయినారు. ఒకే బ్రాంచ్ నుంచి 7 మంది, 3 ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ ఎలక్ట్రికల్ నుంచి సెలెక్ట్ అయినాడు. ఒక 11 మందికి 50,000 లెక్కన 3 ఏళ్ళు 1.5 లక్షల స్కాలర్షిప్ వస్తుంది. నా పేరు కే సాహితీ సంధ్య. నాకు 10th క్లాస్లో 571 మార్క్స్ వచ్చినందువల్ల ప్రగతి స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యాను. సో అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ 50,000 అనేది 3 years వస్తుంది. ఈ 50,000ని యాజ్ ఏ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ దానికి యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. హాయ్ సంయుక్త, నేను ఇక్కడ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సిఎంఈ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. ఇప్పుడు 10th క్లాస్ మెరిట్ని బట్టి 559 మార్క్స్ వచ్చాయి. దానికోసమని నాకు ప్రగతి స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు 50,000 వచ్చింది. యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఈ డబ్బులు అనేటివి మాకు బాగా యూజ్ అవుతాయి. ఇంకా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి మాకు ల్యాప్టాప్ కోసం కానీ దాంట్లోకి బాగా యూజ్ అవుతాయి. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు.
చిత్తూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లు, లిఫ్ట్లు, గార్డెన్ తదితర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రసాదరావు మాట్లాడుతూ చిత్తూరు రైల్వే స్టేషన్ 12 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో 50% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా కాంట్రాక్టర్ను ఆదేశించారు. చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా 36 రైళ్లు వెళ్తున్నట్లు తెలిపారు. ఇందులో 6 రైళ్లు ఆపకుండా వెళ్తున్నాయని, వాటిని నిలుపుదల చేయడం, చిత్తూరు మీదుగా మరికొన్ని ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. దశల వారీగా రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ పరిధిలో త్రాగునీటి మోటార్ బోరు మరమ్మతులకు గురికావడంతో 3 నెలలుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు సత్వరమై స్పందించి మరమ్మతులు చేయించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ మిట్టవీధిలో గత 3 నెలలుగా మున్సిపల్ వాటర్ బోర్ మరమ్మతులకు గురికావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక మహిళలు, మాజీ కౌన్సిలర్, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. అధికారులు సానుకూలంగా స్పందిస్తూ మంగళవారంలోపు బోరును బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. కార్పొరేటర్లు కానీ ఈ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఈరోజు స్థానికులు ఫోన్ చేయడంతో నేను ఇక్కడ వచ్చి చూశాను. 3 నెలల నుంచి నీళ్లు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి అన్ని విభాగాల అధిపతులు కార్యాలయాలని వదిలి ప్రతిరోజు కూడా 1 గంట పాటు తిరుపతి నగరంలోని వార్డుల్లో పర్యటించాలి. ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కమిషనర్ని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు నగరంలో డెంగ్యూ వ్యాధి, విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. ఎక్కడ చూసినా నగరంలో బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ లేదు. దయచేసి కాలువలు శుభ్రం చేయండి. బ్లీచింగ్ నిరంతర ప్రక్రియలాగా కొనసాగించండి. అదేమన్నా ఇంటి సమస్య చిన్నదిగా ఏదో ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాంలే అనుకునేది. అది ప్రభుత్వ అధికారులు వచ్చి చూసి చేయాలా. తాగునీటి మీదే ఆధారపడి ఉండేవాళ్ళు అందరూ. ఇక్కడేమందరూ కోట్లు కొండేవాళ్ళు కాదు. ఆ రోజు తెచ్చుకొని తినేవాళ్ళు. ఎన్ని క్యాన్ నీళ్ళు అని తాగుతారు? ఎంత మంట సరుకుకి చేసుకుంటారండి. మానసిక రోగుల ట్రీట్మెంట్లో చట్టపరమైన హక్కులలో భంగం కలిగితే బోర్డును సంప్రదించవచ్చునని రిటైర్డ్ జడ్జ్ పిఆర్ రాజీవ్ తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్పర్సన్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజీవ్ మాట్లాడుతూ మానసిక రోగులకు కలిగే అసౌకర్యాల గురించి తమకు తెలియపరిచినట్లయితే న్యాయ సలహాలు, వైద్య రంగంలో వారికి కావాల్సిన వైద్యం అందించడానికి మెంటల్ హెల్త్ బోర్డు ఎల్లవేళలా కృషి చేస్తుందని పేర్కొన్నారు. మానసికంగా రోగులు కానీ మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ ఎవరన్నా ఉన్నారంటే వారికి ట్రీట్మెంట్ తీసుకునేప్పుడు వారికి కొన్ని చట్టపరంగా ఈ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ప్రకారంగా కొన్ని హక్కులు కల్పించడం జరిగింది. సో ఒక మానసిక రోగి ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఏ విధంగా నాకు ట్రీట్మెంట్ అందాలి అని చెప్పి ఆయనకి చట్టపరంగా హక్కులు ఉంది. కాబట్టి ఆ విధంగా సక్రమంగా ట్రీట్మెంట్ నాకు జరగాలి అని చెప్పి ముందుగానే బోర్డును సంప్రదించి ఆ ట్రీట్మెంట్ ఇలాగా ఉండాలి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బోర్డులో. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ అనే ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి సో ఈ బోర్డుకు ఈ అధికారాలన్నీ కూడా ఈ చట్ట ప్రకారం అందింది. తిరుపతిలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేసిన జల్లి మధుసూదన్కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రామచంద్రనగర్ జల్లి మధుసూదన్ నివాసంలో ఆయనకు పండితులు ఆశీర్వచనాలు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పలువురు విచ్చేసి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీలో మొట్టమొదట రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న జల్లి మధుసూదన్ గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన స్నేహితులు, సన్నిహితులు అందరూ విచ్చేసి ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు జరుపుకొని భారతీయ జనతా పార్టీ తిరుపతిలో బలోపేతానికి ఆయన కృషి ఎనలేనిది. మేమందరూ ఆయన బాటలో నడిచి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము. ఆయన వచ్చిన తర్వాత మోడీ గారు ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో రాష్ట్రంలో మొట్టమొదటగా జల్లి మధుసూదన్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ఆయన హయాంలోనే ఓబీసీలంతా రాష్ట్రంలో వాళ్ళ యొక్క సమస్యలను కనుక్కొని ఈయన రాష్ట్రం మొత్తం ప్రదర్శించి పర్యటనలు చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కనుక్కొని వాళ్ళు సాల్వ్ చేయడము, పార్టీని అదేవిధంగా బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తారు. రాబోయే కూడా పార్టీ వాళ్ళు ఇంకా ఆయనకి పెద్ద పదవులు
ఇచ్చి ఆయన్ని రాష్ట్రం అంతా తిప్పితే ఇంకా బాగుంటుందని. మధుసూదన్ గారు ఈ బీసీలకి చాలా అండగా నిలబడి చాలా కృషి చేశారు. ఇంకా ఈ కృషి చేసి బీసీలందరూ ఒక తాటిపై తీసుకొచ్చాలని సంకల్పంతో రాష్ట్ర స్థాయిలో సమావేశాలు జరిపి రాష్ట్ర స్థాయిలో బీసీలని బలపరుస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా నిలిచిన జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు ఆఫీస్ సిబ్బంది, తిరుపతి పుర ప్రముఖులు, నాయకులు విచ్చేసి ఈశ్వర్ ప్రకాష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మందికి సహాయం చేయడం, పిల్లలకు పాఠ్యపుస్తకాలు, అనాథలు అభాగ్యులకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాలు వంటివి చేసిన ఘనత ఈశ్వర్ ప్రకాష్కి దక్కిందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి పలువురుకు ఆదర్శంగా నిలవాలని కోరారు. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మా అసోసియేట్స్, ఫ్రెండ్స్, మా అభిమానులు అందరూ తరపున అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈ జూనియర్ ఛాంబర్ అసోసియేషన్ కావచ్చు, ఇంకా ఫిల్మ్ సొసైటీ కావచ్చు, కళాకారులకి చాలామందికి ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడము, వాళ్ళని కళాకారులని ఎంకరేజ్ చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా అలాంటివన్నీ మళ్ళీ అట్లే కంటిన్యూ అవ్వాలి. ఆయన ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, ఆయన మంచి స్థాయికి ఎదగాలి. మా అందరి ఆకాంక్ష, మా అందరి తరపు నుంచి ఏడుకొండలవాడి ఆశీస్సులు ఆయనకి సదా ఉండాలని, ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేసి కోరుకుంటున్నాము. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం తిరుపతి తాజ్ హోటల్ వేదికగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, కో చైర్మన్ హోదాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి విమానాశ్రయంలో ఉన్న టీటీడీ శ్రీవాణి టికెట్ కౌంటర్లోనే శ్రీవారి బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచినట్లయితే తిరుపతి విమానాశ్రయం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని, శ్రీవారి దర్శనానికి ప్రయాణికులు విమానాశ్రయం ద్వారా ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని, తద్వారా విమానాల సంఖ్య పెరిగి విమానాశ్రయ అభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటుందని అడ్వైజరీ కమిటీ సభ్యులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,430 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,774 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రహం నిండా మహాసముద్రాలే ధృవీకరించిన శాస్త్రవేత్తలు. బద్రీనాథ్ హైవే మూత, జోషిమఠ్లో చిక్కుకున్న 3,000 మంది యాత్రికులు. ఆగస్టు 15 నుండి ఏపీ ప్రజలకు పండగే, అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల అమలుకు ప్రభుత్వం కసరత్తు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. తిరుమల ఆలయంలో పోకిరీల ప్రాంక్ వీడియో, చట్టపరమైన చర్యలకు ఉపక్రమించిన టీటీడీ, యూట్యూబర్లపై మండిపడుతున్న భక్తులు. సబ్సిడీ ధరలకే నిత్యావసర వస్తువులు, బియ్యం, కందిపప్పు విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు, సంతోషం వ్యక్తం చేసిన జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ స్పెషల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.